మనిషి బద్ధకంగా ఉన్నారంటే వాళ్ళకి మలబద్ధక సమస్య ఉన్నట్లే అని చెప్పేసి అంటున్నారు ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ ఖాజా హుసేన్ గారు. కానీ అలాంటి మలబద్ధ సమస్యకి చక్కని పరిష్కారం ఒక ఈ గ్లాస్లో ఉన్న వాటరే అని చెప్తున్నారు. ఏంటి వాటర్ అంటున్నారు, కలర్ చూస్తే ఏ విధంగా ఉంది అని అనుకుంటా ఉన్నారా? అసలు దీని చరిత్ర ఏంది, ఎందుకు ఇవి తాగితే మనకి కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య పోతుందన్నది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నిజంగా ఏంటి ఈ వాటర్ ఏంటి, ఇది తాగితే మలబద్ధక సమస్య పోతుందా నిజంగానే? అండి. ఇప్పుడు మనకు ఒక మనిషి హెల్తీగా ఉన్నాడంటే అతను డైలీ ఉదయం పూట మోషన్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకుంటే అతను హెల్తీగా ఉన్నట్టు. యెస్. యెస్. మోషన్ అనేది కరెక్ట్‌గా రాలేదనుకుంటే అతనికి ఏదో సమ్ డిసీజ్ ఉన్నట్టే. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఇది పీహెచ్ 8.5 పీహెచ్ ఉంది. ఇప్పుడు మనం తిన్న ఆహారము డైజెషన్ కావడం కోసము కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. యెస్. యెస్. ఆ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిన తర్వాత ఆ ప్రక్రియను మనం స్టాప్ చేపియాలా. అంటే ఇంతకుముందు మనం గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగుతున్నాం అందరం. ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ మనకు కొన్ని ఏరియాలో 7 ఉంటాయి, కొన్ని ఏరియాలో 7+ ఆల్కలైన్ వాటర్ తాగాం తెలియకుండా. ఇప్పుడు మా నాన్నగారు మన తాతగారు వాళ్ళు చూసుకుంటే అప్పుడు వర్షాలు పడేటివి, నీళ్ళన్నీ ఫ్లోటింగ్ వాటరే, చెరువుల నీళ్లు, బావిల నీళ్లు. ఊర్లోకెళ్ళి మనం ఎక్కడైనా కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సో అక్కడ పారుతున్న నీళ్ళు ఇట్లా తీసుకున్నా కూడా అడుగున ఏమున్నది కూడా కనపడదు, నీట్ గా ఇట్లా తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. అట్లా ఆ విధంగా ఫ్లోటింగ్ వాటర్ మనం స్టోర్ చేసుకుంటే రాగి బిందెలు మట్టి కుండల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. ఏమైందంటే ఆ 7 pH ఉన్న వాటర్ 7 కంటే ఎక్కువ ఆల్కలైన్ వాటర్ అయిపోతున్నది. అప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ టీడీఎస్ తగ్గించుకోవడం కోసము ఆర్ఓలోకి వెళ్తున్నాము. ఈ ఆర్ఓలో మినరల్స్ తీసేస్తూ మనకు pH కూడా డౌన్ చేస్తుంది. ఆ pH డౌన్ చేయడం వల్ల మీకు ఏమైతుంది, ఎసిడిక్ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. డైజెషన్ మీద ఇబ్బంది. మీకు పర్ఫెక్ట్ గా డైజెషన్ అయితే బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. డైజెషన్ కాలేదనుకోండి కొలెస్ట్రాల్ రూపంలో ఇట్లా. ఇంతకీ ఇవి ఏంటి సార్ ఇప్పుడు? సార్ ఇవి వచ్చేసి వాటర్ లో 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 2 టెస్ట్లు చేసాము. ఒకటి వచ్చేసి pH, ఇది వచ్చేసి ఓఆర్పి. వాటర్ లో మనకు నెగిటివ్ ఓఆర్పిలో ఉందా పాజిటివ్ ఓఆర్పిలో ఉందా అనేది మనం చెక్ చేయడం కోసం ఓఆర్పి టెస్ట్ చేసాము. ఇది వచ్చేసి pH టెస్ట్. అంటే pH 8.5 అనేది మెయింటైన్ చేస్తున్నాము. దీనివల్ల అన్ని సర్వరోగాలు, ఈవెన్ బీపీ, మీరు చెప్పినట్టు మలబద్ధకం సమస్య, బీపీ, షుగర్, థైరాయిడ్, సర్వరోగాలు అనేటివి 100% తగ్గుతాయండి. ఓకే. అంటే ఇది మనకు వచ్చేసి ప్యూర్ జెల్ కి సంబంధించిన వాటర్ ని మనం అందులో వేసి టెస్ట్ చేసేసాం. సో ఆ కలర్ వచ్చేసింది. ఒకవేళ మీ దగ్గర కాబట్టి ఇట్లాంటివి pH ని టెస్ట్ చేసే లిక్విడ్స్ అందుకుంటాయి సార్, మేము ఇంట్లో ఉన్నాము, మరి మేము ఎట్లా టెస్ట్ చేసుకోవాలి? ఈ బాటిల్ కొనుక్కున్నాము, మీరు అన్నారు ఈ బాటిల్ వాటర్ తాగితే మలబద్ధక సమస్య పోతుంది, ఉదయాన్నే లేచి ఒక 1/2 లీటర్ తాగినా కూడా ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది కాకుండా, అంటే ఈ pH వాల్యూది కాకుండా నార్మల్గా మేము ఇంట్లో టెస్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? మీ ఇంట్లో పసుపు ఉంటుంది, పసుపు ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే, పసుపుతో కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి అది కూడా. ఓకే. ఇప్పుడు మనకు 2 గ్లాసులు తీసుకున్నామండి. ఒక గ్లాస్లో వేరే వాటర్, ఓకే, ఒక గ్లాస్లో వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు 2 వాటర్లో వచ్చేసి నేను పసుపు వేస్తున్నాను చూడండి. ఇది పసుపు మనం తెచ్చాము ప్యాకెట్లో. ఓకే, ఒక చిటికెడు వేసాను దీంట్లో, ఒక చిటికెడు దీంట్లో వేసాను. చూడండి. మీరు వాటర్ లో పసుపు కలరే ఉంది. ఈ వాటర్ ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. అంటే మీకు ఈ కలర్, ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు. ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ మేము మార్కెట్ లో 2018 నుంచి ఆల్కలైన్ లోనే ఉన్నాం మేము. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో తక్కువ రేట్ వస్తుంది కదా అని కొనుక్కొని మోసపోతున్నారు. ఒక్కసారి కొనుక్కున్న కస్టమర్లు చెక్ చేసుకోండి. ఓకే, ఇది వచ్చేసేసి నార్మల్ వాటర్ లో మనం పసుపు వేస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇది మన ప్యూర్ జెల్ కి సంబంధించిన వాటర్ లో పసుపు వేసాం. ఇది వచ్చేసేసి ఆరెంజ్ లోకి వచ్చేసింది. ఇట్లా ఉంటే మనకి ప్యూర్ వాటర్. ఒకసారి ఆల్కలైన్ వాటర్ ఒకసారి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు మనకి ప్యూరిఫైర్లు ఉన్నాయి. సో ఒక్కసారి మీ ఇండ్లలో ఉన్న ప్యూరిఫైర్ లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఈ వాటరే తాగండి, ఆ వాటర్ తాగండి అని మనం ఎక్కడ చెప్పట్లేదు. చెక్ చేసుకొని నిజంగా మీరు తాగుతున్నాయి మంచి వాటరేనా అనేది అయితే మీరు చూడండి. సో ఇట్లాంటివి తాగితే మాత్రం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే రాదు.